ప్రస్తుతం రాజ్ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. సో శ్రీనివాస్ గారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ నినాదంతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్ళాలి, ఎన్నికలకు వెళ్ళాలి అని ఒక ప్లాన్ చేస్తోంది. మరి ఒక బీసీ నేతగా మీరు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారా, సమర్థిస్తారా? బీసీ రిజర్వేషన్లకు సంబంధించి. అయ్యో, ఎందుకు వ్యతిరేకిస్తామమ్మా? ఖచ్చితంగా ఒక బీసీ నేత అని కాదు, సమాజంలో ఓసీలు కూడా ఈరోజు బీసీలకు ఇవ్వాలా, రాజకీయంగా వాళ్ళను ముందు తీసుకురావాలా. రాజకీయంగా అసమానతలు వస్తే ఖచ్చితంగా మళ్ళీ కొట్లాటలు, ఉద్యమాలు, రెవల్యూషన్ వస్తుంది. ఎన్ని రోజులు నడిచింది. చదువుకున్న వాళ్ళు తక్కువ మంది ఉండడం, నిరాశరాశత వల్ల, రకరకాల కారణాల వల్ల భరించారు. ఇప్పుడు అందరూ చదువుకున్నారు, తెలివిమంతులైన. అరే మెజార్టీ మనకు రాజకీయంగా స్థానం ఎందుకు దక్కలేదు, మన ఓట్లు మనం ఎందుకు వేసుకోవద్దు అనేటువంటి పరిస్థితి వస్తుంది. వచ్చినప్పుడు అది పోవాలంటే ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు కావాలా అన్నారు. అన్నది అమలైతే సంతోషం, కానీ అది సేమ్ అన్ని హామీలాగా 6 గ్యారెంటీలాగా ఇదో 7వ గ్యారెంటీ మోసం అయింది అనుకోండి, ఖచ్చితంగా అది ప్రజలు తెలుసు. కానీ ఛాలెంజ్ చేస్తున్నారు కదా, మేము 42% బీసీ సీట్లతో మేము ఎన్నికలకు వెళ్తున్నాం, మీరు చర్చకు మీరు సిద్ధమా, మీరు కూడా ఇస్తారా అని అడుగుతున్నారు. అట్లా కాదమ్మా, నువ్వు 42% ఇచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా అక్కడ 42% అక్కడ ఇవ్వాల్సిందే కదా. ఒక ఎస్సీ రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీ రిజర్వేషన్ అయిన తర్వాత ఏ పార్టీ అయినా ఎస్సీ నిలబడాలి అక్కడ. రేపు ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది చట్టసభలలో. నేను ఉమెన్ రిజర్వేషన్ వచ్చింది, మీకు దమ్ముందా ఇస్తారా అంటే ఆటోమేటిక్గా ఇస్తారు. దమ్ముందేంది, ఆటోమేటిక్గా నిలబెట్టాల్సిందే కదా. మీరు ఏం మాట్లాడిండు? 42% చట్టబద్ధత కల్పించి బీసీ జనగణన చేసి చట్టబద్ధత కల్పించి నేను రిజర్వేషన్ ఇస్తాను. నువ్వు 42% రిజర్వ్ చేసిన తర్వాత బీసీలకు రిజర్వేషన్ సీట్లలో బీసీ నిలవకపోతే ఓసీ ఎట్లా నిలబడతాడు, ఎస్సీ ఎట్లా నిలబడతాడు? వేస్తే నామినేషన్ రిజెక్ట్ అయిపోతాయి కదా. నువ్వు మళ్ళీ ఏదో తిర్కాసు, నువ్వు చట్టబద్ధత లేకుండా నేను 42% ఇచ్చినా అని చెప్పేటువంటి మోసపూరితమైనటువంటిది మాట్లాడకుండా చట్టబద్ధత ఇస్తున్నావు, దాని ప్రకారమే ఆటోమేటిక్గా నిలబడతాడు. మేము ఓసీకి మా సార్ బీఫామ్ ఇచ్చింది అనుకో, బీసీ రిజర్వ్ అయిన దగ్గర నువ్వు నామినేషనే రిజెక్ట్ అవుతుంది కదమ్మా. అదేం లాజిక్ వాళ్ళు మాట్లాడేది? 42% ఏ రకంగా ఇస్తున్నావు? కామారెడ్డి డిక్లరేషన్ ఏంది, మాట్లాడింది ఏంది, మళ్ళీ ఇప్పుడు మాట్లాడింది ఏంది? తప్పు కదా. ఆటోమేటిక్గా మేమే మీకు ఆహ్వానిస్తాం. చాలా శబాష్, కాంగ్రెస్ పార్టీ ఎవరు చేయనటువంటి చేసింది. 42% చట్టబద్ధత ఇచ్చి రిజర్వేషన్ ఇచ్చింది. ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా రిజర్వేషన్ ఇచ్చింది. ఆ సీట్లలో ఏ పార్టీ కానీ ఇండిపెండెంట్ నామినేషన్ చేసినా బీసీలే నిలబడతారు. ఎవరు గెలిచినా బీసీ నిలబడతాడు. చట్టసభలలో బీసీల సంఖ్య పెరుగుతుంది. మేమే అవసరం అనుకుంటే మేము బహిరంగం కూడా చెప్తాం. ఎవరు చేయనటువంటి సాహసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలని చెప్తాం. అట్లా చేయకుండా 42% మందికి బీఫామ్ ఇచ్చినాము, 50% మంది బీఫామ్ ఇచ్చినాము, చాటలో తోడు పెట్టినాం, కొట్లాడుకొని తన్నుకోండి అని చెప్తే కాదు. అట్లా మీరు 42% ఇస్తారు, ఒక ఇండిపెండెంట్ ఇస్తాడు, డబ్బులు ఆయన వచ్చి ఓసీ ఇస్తాడు. అప్పుడు ఏమవుతుంది? పార్టీలు ఇచ్చినా కానీ ఇండిపెండెంట్ వచ్చేసింది అనుకో, అప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? సో బీసీ అట్లా అనుకుంటే ఎస్సీ ఎస్టీల మాదిరిగా సేమ్ ఎస్సీ ఎస్టీల మాదిరిగా ఏ రకంగా అయితే ఇచ్చారో బీసీలకు కూడా చట్టబద్ధంగా రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ ప్రభుత్వము చట్టం తీసుకొచ్చి కేంద్రంని ఒప్పిస్తావా, మాట్లాడతావా, ఏ ధైర్యంతోన మీరు ఆ ఎలక్షన్ను చట్టబద్ధతతో తెస్తున్నారో దాని ప్రకారం పోవాలి. ప్రతిసారి మీరు ప్రధానమంత్రిని కలుస్తున్నారు, కేంద్ర మంత్రిని కలుస్తున్నారు, మీరు మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మాట్లాడి మీరు మాకు ఇవ్వండి, అంత చట్టం తీసుకురండి, ఇవ్వండి, అంతే తప్ప నేను బీఫామ్లో 42 మందికి 50 మందికి ఎవడడుతున్నాడు, ఎవరు కావాలి? అది కాదు. నువ్వు 70% నువ్వు బీఫామ్లు బీసీలకు ఇస్తానా? మాకు అది కాదు. అక్కడ నువ్వు బీఫామ్లు ఇస్తావు 70% మంది, అక్కడ రిజర్వేషన్ లేకపోతే ఒక డబ్బులు వస్తాడు, మళ్ళీ నిలబడతాడు, అప్పుడు ఎవరు సమాధానం? ఇంకో పార్టీ వినాలేముంది, మేము వింటామనుకో, కమ్యూనిస్ట్ వినాలేముంది, బీజేపీ వినాలేముంది, ఇండిపెండెంట్ వినాలేముంది. కానీ ఇక్కడ మరి బీజేపీ కూడా ఇంకొక మెలిక పెడతా ఉంది. అంటే ముస్లిం బీసీలు ఉన్నారు, ముస్లిం బీసీలని కులగణన నుంచి అది కనుక రిమూవ్ చేస్తే అప్పుడు మేము కూడా పోరాటం చేస్తాము, పార్లమెంట్లో దీన్ని చట్టం చేయడానికి మా పార్టీ తరఫున మేము కూడా వాళ్ళపైన ఒత్తిడి చేస్తాం. బీసీలను తక్కువ చేసి చూపించారు జనాభాని, అది సరి చేయాలి ముందు. వాళ్ళ దగ్గర 2014 ఎస్కేఎస్ సర్వే రిపోర్ట్ ఉంది.
11 సెన్సస్ రిపోర్ట్ ఉంది. ఈరోజు ఓటర్ సంఖ్య ఉంది, ఓటర్స్ 3,40,00,000 మంది. మీరు జనాభానే 3,50,00,000 అని చెప్తున్నారు, 56 లక్షలు అని చెప్తున్నారు. అంటే దాదాపు 50-60 లక్షల మందిని మీరు పూర్తిగా తొలగించి పడేసారు. సరిచేయండి. బీసీలను తక్కువ పర్సెంటేజ్ చూడడం వల్ల వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్, చాలా చిన్న చిన్న కులాలు ఉన్నాయి. మేము ఎస్కే సర్వే చేసినప్పుడు వాళ్ళ జనాభా 5 లక్షలు 4 లక్షలని, నువ్వు లక్ష్యాన్ని చూపిస్తున్నావు, డిమోరలైజ్ చేస్తున్నావు. చట్టాన్ని తీయకుండా ముందు నువ్వు షురు చేస్తున్నావు, గడం పట్టిన ముందే నువ్వు తప్పు చేస్తున్నావు, ఒంకలు టింకలు పోతున్నావు. ఎట్లయితే చెప్పండి, అది సరిచేయండి. అసలు బీసీలను సపరేట్ చేయించండి. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నదే మా కాంగ్రెస్ పార్టీకి. మీరు అసలు బీఆర్ఎస్ హయాంలో ఒక్క బీసీ నేతకైనా ఒక్క పదవి ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? మా హయాంలో మేము పీసీసీ చీఫ్ని ఒక బీసీ నేతకి ఇచ్చాము. అలాగే రేపు రాబోయే రోజుల్లో సీఎం కూడా బీసీ క్యాండిడేటే ఉంటారు అని చెప్పారు. సరే, రేపు సీఎం సంగతి తర్వాత, ఇప్పుడు 6 మంత్రి పదవులు ఉన్నాయి కదమ్మా, ఒక 5 మంత్రి పదవులు ఇవ్వమండి. రేషియో ప్రకారం 9 మంత్రి పదవులు రావాలా? మీరు బీఆర్ఎస్ని ప్రశ్నిస్తుందని మీ సమాధానం ఏంటి? మీ హయాంలో ఒక్క బీసీ నేతకైనా ఒక మంచి పదవి. మేము ఎంతమంది మంత్రులు చూడండి, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉందని చూడండి, ఎంతమంది ఎమ్మెల్సీలకు సీట్లు ఇచ్చామో చూడండి, 2 రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే 2 బీసీలకు ఇచ్చిన వాళ్ళే చూడండి. ఒక ముఖ్యమంత్రిని ఇస్తాము, లేదంటే ప్రధానమంత్రి ఉన్నాడు మోడీ గారు, ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వమని చెప్పండి, బీసీలకు మంత్రిత్వ శాఖ ఇవ్వమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రేపు ఇచ్చేది చెప్పడం కాదు. ఇప్పుడు మీ చేతిలో ఉన్న 6 మంత్రి పదవులలో ఒకటి ఎస్టీకి ఇవ్వండి, మైనార్టీకి 4 ఇవ్వండి, పోనీ 4 బీసీలకు ఇవ్వండి. ఇప్పుడున్న మంత్రి పదవులేమో ఇవ్వట్లేదు, రేపు ఎప్పుడో జరగబోయేదని ముఖ్యమంత్రి చేస్తా అంటే రేపు మీ పార్టీ ఉంటే కదా, మీకు అధికారంలో ప్రజలు ఇప్పుడు ఇచ్చిర్రు, ఆమె నెరవేరుస్తలేరు కనుక మీరు అడగండి, ఊర్లలో పోయి రేపు మీ పార్టీ కార్యకర్తలను అడగండి, బహిరంగంగా అడగండి, రేపు మన ఓటు చేస్తారా? బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది అని చెప్తున్నారు కదా, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ నెక్స్ట్ ఎన్నికలకి బీఆర్ఎస్ ఖాళీ, మా ఏమైనా ఉంటే ఆల్టర్నేట్ బీజేపీ మాత్రమే అని చెప్తున్నారు. సరే, వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉండి దమ్ముంటే 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటు అని చెప్పి కోర్టులో వేసినాం కదా, కోర్టు ఫైనల్ హియరింగ్ ఉంది కదా, కోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని. ఈ 10 మంది మా పార్టీ వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలని రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసి ఎలక్షన్ కొమ్మని చెప్పండి, ఎలక్షన్కి పోయి మాట్లాడమని చెప్పండి. మరి మీ